Hello, I'm Lado Okhotnikov. We are with you, Force. My name is Srivatsa sir, from Guntakal, 10th slot achiever sir. Metaphors. నేను గుంటకల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ లాగా ఇది సెలెక్ట్ చేస్తున్నాను. నా టీం ఉంది సార్. ఎవరు సార్ వీళ్ళంతా టీము? వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ ఉన్నారేం సార్? మీరందరూ స్టూడెంట్స్ ఏం సార్? సో నైస్. సార్ మా లీడర్ నా టీంలో ఎంగేజ్ పర్సన్ సార్. 10th చదువుతున్నప్పుడు ఇంటర్ స్టార్టింగ్ లో మా అప్లైన్ నాకు చెప్పినాడు సార్. 3 months మేము పట్టించుకోలేదు సార్ దాన్ని. అప్పుడు దీని గురించి ఐడియా లేదు, నెట్వర్క్ గురించి అంటే అసలు జీరో నాలెడ్జ్. వెళ్తూ కొంచెం మనీ అవసరం పడి మేము సర్చ్ చేసినాం సార్. మా అప్లైన్ అప్పుడు కొంచెం గుర్తు తెచ్చుకున్నాం సార్. అప్పుడు ఏదో బిజినెస్ ఉంది కదా అన్నారు సార్. ఇంకా అప్పుడు మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్. 3 slots తో తీసుకోగలం సార్. 3600 ఆ టీం ద్వారా 6 అయిపోతున్నాను సార్. మళ్ళీ మనీ పెట్టుకొని 10 కొట్టినాను. పేరెంట్స్ సపోర్ట్ చేసినాను. 3600 నేను పెట్టినాక నేను టీం ద్వారా వచ్చిందంటే ఇంట్లో ఇచ్చినాను సార్. ఇది జెన్యూన్ అని మా అప్లైన్ ని పిలుచుకొని పోయి మా పేరెంట్స్ కి మాట్లాడిపించినాను సార్. మాట్లాడిపిస్తే మా ఇంట్లో సపోర్ట్ చేసినారు సార్. అందుకు నేను 10 కంప్లీట్ చేయలేను. జస్ట్ NFT రాయల్టీకి ఎనర్జీ యాడ్ చేసుకుంటున్నాను. 2-3 months లో 1,30,000 సంపాదించాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ ఇంకా బిజినెస్ సార్. ఇంకా నాకు ఇప్పుడు గేమ్స్ సార్. అందరూ నోనే. ఫస్ట్ 100 notes వినాల. 100 no's వినాలి సార్. నో ప్లాన్ చెప్తే నో అని వినాను సార్. దాదాపు 50-60 నిమిషాలు నో అన్నారు. అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు సార్ ఇది స్కామ్ ఎత్తిపోతుంది. అన్ని దండికి చూసినాము, అన్ని దండిగినాం సార్. స్టార్టింగ్ లో ఐడియా లేకముందు అయితే ఇది ఏమింగా మనకి ఇది ఎందుకు వదిలేసాము అనిపించింది సార్. ఇప్పుడు ఇంత పెద్దది అన్నాక వదులుకోబుద్ది కాదు. ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకోరు సార్. మనం ఆపకూడదు సార్. మన ప్రయత్నాన్ని ఎప్పుడు మనం ఆపకూడదు సార్. వాళ్ళకి మేము ఒకటి ఇస్తున్నాం సార్ సంపాదించుకోండి అని. వాళ్ళ వద్దు కనుకుంటే వాళ్ళ దురదృష్టం అది. మేము చేయలేము సార్. కంపల్సరీ అయితే మెటాఫోర్స్ రావాల్సిందే సార్. నెక్స్ట్ ఫ్యూచర్ మెటాఫోర్స్ దాంట్లోకి రావాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు వద్దనుకున్నాను రేపు రావాల్సిందే సార్. అప్పుడంటే ఏం లేదు సార్. గేమ్స్ ఆడుకుంటా బయట తిరుగుతున్నా ఫ్రెండ్స్ తో అంతే. ఇంకా ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్ పుజ్జి ఆడుకుంటే తిరుగుతున్నాం సార్. ఇప్పుడు మా డాడీ 6th నుంచి 10th కొట్టించినాడు కాబట్టి ఇంట్లో ఏమన్నా రిటర్న్ చేయాలి సార్ మేము కంపల్సరీ. మా డాడీ కూడా వేరే దగ్గర తెచ్చినాడు సార్ 3 lakhs. అందుకే ఇంకా మేము రిటర్న్ కంపల్సరీ చేయాలని దాంతో వర్క్ చేస్తున్నాం సార్. నాకు సొంతంగా ఒక కార్ కొనుక్కోవాలి సార్. నేను డ్రీమ్ కాదు గోల్. ఒక బైక్ ఇప్పటికి చాలు. కార్ కొనాలని. మెటాఫోర్స్ ఉంటే ఏదైనా సాధ్యం. ఏం చేస్తున్న వర్క్ అయితే 1 year అంటే మేము పెట్టుకున్నాం సార్. అట్లా అది కాకుంటే కొంచెం ఎక్స్టెండ్ చేసి కొంచెం తగ్గించుకొని మేము ఆగేదైతే ఉండదు సార్. ఏదైతే ఉండదు సార్. రిస్క్ ఫ్రీ, ఇబ్బంది ఏం లేదు. పార్ట్ టైం గా చేస్తున్నాం సార్ మేము. ఇంకా ఫుల్ టైం చేస్తే ఇంకా ఎడ్యుకేషన్ కి దీనికి డిఫరెన్స్ ఏం లేదు సార్. డెఫినెట్ గా ఇంకా నాలెడ్జ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సార్. కొత్త పీపుల్స్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతుంటాము. ఇప్పుడు మా నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఓన్లీ ఈ చదివితే జాబ్ వస్తుంది మీకు, మీరు బాగుపడతారు అంతే తప్ప మీరే ఒకరికి ఉద్యోగం ఇవ్వచ్చు అనేది ఎక్కర్లేదు సార్. దీంట్లో మేము అది ఊర్లోకి మన ఎస్ఐ కార్ వేసుకొచ్చారు సార్. పిల్లలంతా బయటకు వచ్చాను మాట్లాడుతున్నారు. అడిగినారు ఎవరు ఏమేం చేస్తున్నారు అందరూ చెప్పినారు. నేను ఏం చేస్తున్నాను అంటే సార్ మెటాఫోర్స్ క్రిప్టో కరెన్సీ బిజినెస్ చేస్తున్నాం సార్. అంటే దాంట్లో ఏముంటుంది ఎట్లా అంటే క్రిప్టో కరెన్సీ సార్. మనం ఇండియాలో ఏ విధంగా అయితే మనం కరెన్సీ వాడతాము, ఫోన్పే గూగుల్ పే ఇది కాదంటే దాన్ని ఎట్లా అమ్ముతారు ఎట్లా కొంటారని అంటారు సార్. ఎస్ఐ కూడా తెలుస్తారు. ఎస్ఐ అనేది ఏమంటే ఇండియాలో మన దురదృష్టం ఏమంటే సార్ ఇప్పుడు మాకు చదువు చెప్పింది సార్. మీరు చదువుకుంటే జాబ్ వస్తుంది అన్నాడు. మీరు జాబ్ ట్రై చేసిన జాబ్ మిస్ అయింది. ఆయనే ఇప్పుడు మెటాఫోర్స్ నమ్మొచ్చి మాకంటే ఎక్కువ కాయిన్స్ 5,500,000 కాయిన్లు కొన్నారు సార్. మా టీచర్ మాకు చదువు చెప్పేది నేర్పిస్తున్నాం కానీ డబ్బులు సంపాదించాలని మేము నేర్పిలేరా, మీరే నాకు నేర్పిస్తున్నారు అని చెప్పారు సార్. మేము కూడా జాయిన్ చేయించాం టీచర్స్. ఇప్పుడు మాకు మెటాఫోర్స్ గురించి తెలిసినప్పటి నుంచి డిస్కస్ చేస్తాం సార్. అప్పుడు ముందు అయితే లేదు. నా టీం అంటే ఇప్పుడు 20 members సార్. నా కింద 9 members. నా కింద ఉన్నారు సార్. ఇంకా పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఇస్తే పాడైపోతారు సార్. సొంతంగా కష్టపడిండేది పెట్టాలంటే కొంచెం మనమే ఆలోచించాలి. ఇప్పుడు అది మాకు వస్తే ఊరికేనే అయితే రాదు కదా సార్. మేము కానీ ఇప్పుడు ఏదైనా కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇక్కడ మనం దేని దగ్గర పెడుతున్నామంటే 1-2 సార్లు ఆలోచించి అయితే పెడతాం సార్. సార్ అవును మేమే ఒకటి చేయాలి. క్రియేట్ చేసి మనమే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో అంతమంది మంత్లీ $5 $10 రెస్టారెంట్ పంపిస్తాం సార్. దాని తర్వాత మన మెటాఫోర్స్ తరఫున ఈరోజు మనం మిలియనర్లు చేసి మెటాఫోర్స్ తరఫున ఏదో మంచి కార్యక్రమాలు జరుగుతుంటే మెటాఫోర్స్ తరఫున ఇచ్చేస్తాం మనము. Thank you very much. Hello, I'm Lado Okhotnikov. We are with you, Force.